కానీ ఈయన చెప్పారు కాబట్టి అక్కడ ఎంతో కొంత ఒక 1% అయినా నిజం ఉండే ఉంటది. మరి ఆయన ఎప్పుడు పుట్టారు, ఈయన ఎప్పుడు కలిసారు, అసలు అన్స్టాపబుల్ పేరు బాలయ్య బాబు గారు ముందు వాడుకున్నాక వీళ్ళకి ఇచ్చారు, లేకపోతే వీళ్ళ పేరు వాళ్ళు వాడుకున్నారు నాకు అర్థం. వదిలిపెడతారేమో అనుకున్నా, ఇప్పుడు అన్స్టాపబుల్ లోకి ఎంటర్ అయ్యారు. టైటిల్ వచ్చింది అడగండి అప్పుడే. అదే అన్స్టాపబుల్ అనేది బాలకృష్ణ గారు ఇప్పుడు పెట్టారు అనుకున్నాను, కానీ మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు కాంతారా ఫ్యాన్స్ ఇది కరెక్ట్ బాగుంది. జై బాలయ్య, జై బాలయ్య ఒక్క ముక్కతో అయిపోయింది. ఇది మాత్రం మొన్నే పెట్టామండి, అది ముందు వేరే టైటిల్ ఉంది. అవునా? అంటే ఆయన అన్నాడు ఇప్పుడు అన్లిమిటెడ్ ఫన్ ఉంది. ఓకే, అన్స్టాపబుల్ యాడ్ చేసుకున్నాం. ఎందుకండి, ఎందుకు మార్చాలనిపించింది మీకు? ఇప్పుడే మార్చారండి, మన సన్నీ గారు ఇప్పుడే మార్చారా? బేసిక్ గా అసలు నేను ఆ టైటిల్ ఎందుకు పెట్టాను మీరు చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. అన్లిమిటెడ్ అన్స్టాపబుల్, బేసిక్ గా అన్స్టాపబుల్ పెట్టిన కారణం ఏంటంటే ఫన్ అన్లిమిటెడ్ ఉండాలని పెట్టారు. ఆయన హౌస్ లో చూసిన దాని ప్రకారం నన్ను ఏదైతే ఫన్ నేను ప్రెజెంట్ చేసాను అది అన్స్టాపబుల్. ప్రొడ్యూసర్ మా రజిత్ రావు ఉన్నాడు కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మూవీ అన్స్టాపబుల్ ఉన్నారు. అండ్ ఈయన చాలా మంది ఎవరైతే తన గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నేను మళ్ళీ అన్స్టాపబుల్ గా రాబోతున్నాను అనే ఒక ఇదితో ఆ టైటిల్ పెట్టుకోవడం జరిగింది. నా పేమెంట్ ఇచ్చింది కాదండి. ఇప్పుడు ఆవిడ అరగంట మీతో చేసుకోమని చెప్పారు, అరగంట నాతో చేసుకోమని చెప్పారు. మైక్ ఉంది, టుడే అండ్ టుమారో కూడా ఉంది. అనుకున్నాం కానీ డైరెక్టర్ గారు ఉంటే బాగుంటది. బేసిక్ ఇలానే ఉంటారు. మీరు నన్ను చాలా మంది ఏమనుకుంటారంటే డైమండ్ రత్నం గారు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా ఉంటారు, సీరియస్ గా ఉంటారు. బట్ ఆయన ఇప్పుడు కూడా సీరియస్ గా నవ్విస్తారు. అన్స్టాపబుల్ లో ఆయన రాసిన ప్రతి ఒక్కటి ఆయన బేసిక్ గా కామెడీ రాయటంలో నాకు బాగా నచ్చే పర్సన్. ఫస్ట్ మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు హౌస్ నుంచి వచ్చాక చేశారని హౌస్ లోకి వెళ్ళాము. లేదు, హౌస్ నుంచి వచ్చాక. ఓకే, సో అంటే వచ్చాక ఫస్ట్ అప్పటికే మీరు సకల గుణగ్రామ చేశారు, అది తెలియదు యాక్చువల్లీ చేసినప్పుడు. ఓకే, అప్పుడు అందరికి మీరు స్క్రిప్ట్ చేసేసి వెళ్ళారు, హౌస్ లోకి వెళ్ళారు. తర్వాత వచ్చాక అంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ నుంచి నాకు కూడా తెలియదు. గ్రేట్ క్వశ్చన్ ఇది. అన్స్టాపబుల్ స్టోరీ ఎప్పుడు వస్తుంది? అన్స్టాపబుల్ స్టోరీ సీరియస్. అన్స్టాపబుల్ అనేది అన్లిమిటెడ్ ఫన్. ఇప్పుడు నవ్వులు కావాలి. ఏవి సత్యనారాయణ గారు చాలా మంది కమెడియన్స్ తోటి ఎవడి గోలు వాడింది. జంజాల గారు ఎన్నో కామెడీ సినిమాలు చేశారు. త్రివిక్రమ శ్రీనివాస్ గారు ఇప్పటికీ మనం అతడు సినిమా వస్తుంటే మనం ఏ పనులు ఉన్నా కాసేపు ఆగి చూస్తాం. అలాగే జబర్దస్త్ ఆ ప్రోగ్రామ్ వస్తే చూస్తుంటాం. సో నవ్వులు అనేది ఎప్పుడు అల్టిమేట్. సో అలాంటి నవ్విద్దాం 2 గంటల పాటు అనేది ఒక నవ్వులతో కథ రాసుకుని జరిగింది. దాని ఒక A2B బ్యానర్ రజిత్ రావు గారిని ప్రొడ్యూసర్. హీరో ఎవరు అనుకుంటే సన్నీ గారు. ఒక పక్కింటి కుర్రలాగా అందరూ చిన్న ఫాలోయింగ్, మచ్చా అని సరదాగా అందరితో మాట్లాడతాం. నేను చూసి ఈ కథకి కోహినూర్ కళ్యాణ్, బాలనగర్ బాలక్క అనే ఒక సూపర్ ఉమెన్ మదర్ ఉంది. మదర్ పేరు బాలనగర్. వాళ్ళకి సరిగ్గా మొన్న గిరీష్ గారు నాకు కొడుకు కథ చెప్పండి, ఊరుకోండి సార్ అని చెప్పాడు. ఆయన డ్రైవర్స్ ఇస్తారు, అది కంగారు పడింది. సో వాళ్ళ కొడుకుగా పర్ఫెక్ట్ సన్నీ గారు అనిపించి మనతో పెట్టుకుంటే మాకి కిరికిరి మల్కాజ్గిరి అని చెప్పినప్పుడు సరదాగా ఉండాలి, అలాగే విలన్తో చెప్పినప్పుడు సీరియస్ గా ఉండాలి. సో అలా 2 యాంగిల్స్ ఉన్న హీరో ఎవరన్నప్పుడు నాకు సన్నీ గారు అనిపించారు. సో ఆయన కలవటం, ఫుల్ నేరేషన్ ఇవ్వటం, ఆ నేరేషన్ దగ్గర నుంచి ఆయన చెప్తే బాగుంటుంది. రవితేజ గారు తర్వాత సన్నీ గారే ఆ డైలాగ్ ని సీరియస్ కామెడీగా చెప్పగలరు. సీరియస్లీ ఆయనతో కంపారిజన్ అస్సలు లేదు. ఎందుకు లేదండి, ఆయన కూడా మీలాగానే ఎనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో ఇప్పుడు ఆయన కంపారిజన్ చేశాక నాకు సీరియస్లీ రవితేజ గారు స్ట్రైక్ అయ్యారు మైండ్ లో. ఎవరికైనా సరే మోస్ట్ పవర్ఫుల్ సీన్ ని కూడా పవర్ఫుల్ గా చెప్పాలన్నా కామెడీతో ప్రజెంట్ చేయాలన్నా ఈజ్ అమేజింగ్. డైమండ్ రత్నం గారు మోస్ట్ సీనియర్ రైటర్. శివశాస్త్రి ఏదైనా సరే కామెడీని ఆడవరకు ఏదైనా సరే మనకి ఆ స్టోరీలో పవర్ ఉంటుంది. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ సొంతంగా తనకు తాను డైరెక్ట్ చేద్దాం అనుకునేది ఇంకెంత బాగా రాసుకుని ఉంటారు.
ఒకరికి ప్రెజెంట్ చేసేప్పుడైనా తను చేసేటప్పుడైనా రాసేది చాలా కేర్ఫుల్ గా రాసుకోవాలి. స్టోరీ నాకు కలిసినప్పుడు నాకు రజిత్ ప్రొడ్యూసర్ అవుతున్నారు, ఆయన ద్వారా కట్టి ఫస్ట్ నేను ఇంటి నుంచి వచ్చాను, డైమండ్ బాబు గారి నుంచి వచ్చాను. అప్పుడు నాకు అనిపించింది చాలా మంచి స్టోరీ అది. బిఫోర్ నాకు తెలియదు అంటే నేను ఎప్పుడు జర్నీ చేయలేదు, కానీ ఆయన మోస్ట్ సీనియర్ రైటర్. నేను కలిసినప్పుడు మాత్రం ఫ్రెష్ మైండ్ తో విన్న స్టోరీ ఇది. అవును, స్టోరీస్ విన్నాను హౌస్ నుంచి వచ్చిన వెంటనే కాదు ఇది. అప్పటికి డైమండ్ గారిని కలవక ముందు ఐ మెట్ ఆల్మోస్ట్ 4 to 5 డైరెక్టర్స్, స్టోరీస్ విన్నాను అన్ని. అంటే అవి ఎలా ఉన్నాయంటే బడ్జెట్స్ కూడా చాలా హెవీ బడ్జెట్స్. మోర్ ఓవర్ వాటిలో హీరోయిస్టిక్ క్యారెక్టర్ అంటే ఎలా ఒక కమర్షియల్ సెగ్మెంట్ లోకి నేను అప్పుడు వెళ్ళాలని అనుకోలేదు. నేను తీసుకున్న జడ్జిమెంట్ ఆ టైంలో రియలిస్టిక్ గా ఏ క్యారెక్టర్ అయితే కనెక్ట్ అయిందో, జనాలు కూడా యాక్సెప్ట్ చేసే క్యారెక్టర్ ఏదైతే అనుకున్నానో, అప్పుడు డైమండ్ రత్నం గారి స్టోరీ విన్నాక ఇది కొంచెం మనకి రిలేటెడ్ గా ఉంది, ఫన్, సో ఐ వాంట్ టు డూ ఇట్ అని అప్పుడు ఇద్దరు వీ టుక్ ఎ డెసిషన్ అండ్ వీ మేడ్ ఇట్ అంతే. అండ్ చేసేటప్పుడు కూడా వీ హ్యాడ్ ఫన్. మా జర్నీ ఇప్పటికి చెప్తున్నాను కదా, వీ బికమ్ నేను మా ఇద్దరికి ఒక బాండింగ్ ఏర్పడింది. ఎవరైనా సరే టీంతో మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడింది కదా. ఈయన స్టైల్ నాకు మస్తు ఇష్టం. పర్సనల్ గా వర్క్ వేలో ఈ లవ్ టు ఎంజాయ్ వర్క్ అన్నమాట. కానీ అంటే ఇప్పుడు ఇదంతా చూసుకుంటుంటే మీకు బిగ్ బాస్ హౌస్ ఒక ప్లస్ అయిందని అనుకోవచ్చా? బిగ్ బాస్ హౌస్ ప్లస్ ఖచ్చితంగా అయింది. బికాస్ అక్కడ కొద్ది గొప్ప నా గురించి నేను ప్రెజెంట్ చేసుకునే అవకాశం వచ్చింది. అది అందరూ డైరెక్ట్ గా టీవీ ద్వారా చూసేసారు. ఇది ఛాలెంజింగ్. ఇది ఒక ఆల్రెడీ బిగ్ స్క్రీన్ ని ఫేస్ చేసిన డైమండ్ బాబు గారు ఆల్రెడీ బిగ్ స్క్రీన్ చూశారు. నేను ఈ ఫస్ట్ బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ మూవీ ఇది ఇప్పుడు నేను ఫేస్ చేయబోతున్నాను. సో ఇది నాకు ఇద్దరికి మోర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని మేము కొంచెం టఫ్ గానే తీసుకుంటున్నాం సార్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. June 9th థియేటర్ లో ఈ డైలాగ్ క్లాస్ లో చెప్తారు కదండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మా లూప్. మధ్యలో లూప్ వేసుకుంటూ ఉంటారు, మర్చిపోతారేమో గుర్తు చేస్తున్నామండి. June 9th థియేటర్స్ కి అందరూ రండి. అన్స్టాపబుల్ సినిమా చూడండి. ఇంటర్వ్యూ అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.